పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడం కూడా తెలుసు. వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు లే ఆఫ్స్ గురించి ఎలా చెప్పాలి? పాడు జీవితము. సేమ్ పించ్. ఈ షేడ్ ఏంటి, ఆ షేడ్ ఏంటి? దీన్ని బ్లూ అంటారా? అది బ్లూ. అబ్బాయిలకి ఏదైనా బ్లూయే, షేడ్ అలాంటి ఏం తెలీదు. బిలో బ్లూ. మీ ఊర్లో సేమ్ కలర్ వేసుకుంటే పించ్ ఇస్తారేమో, అదే మా ఊర్లో అనుకో పంచ్ ఇస్తారు. సోది ఫెలో. అబ్బా, ఎంత గట్టిగా గిచ్చవరా. అరే కిషోరు, ముక్కు పగిలిపోయిందిరా బాబు. ఉండే బిజీగా ఉన్నా. అంత బిజీగా ఏం చేస్తున్నారా? నేను తెచ్చిన ఫుడ్కి డెకరేషన్ చేస్తానా. అక్కడేముందంటారా నువ్వు డెకరేషన్ చేయడానికే? 4 ఉడకబెట్టిన గుడ్లు తీసుకొచ్చి డెకరేషన్ చేస్తున్నావా ఏంటి? 4 గుడ్లు 40 మంది సరిపెట్టేద్దాం అనుకుంటున్నావా? ఎగ్స్ అంత చీప్గా తీసే. పాన్ కేక్స్ వితౌట్ ఎగ్స్ జస్ట్ సౌండ్ లైక్ ఫ్లాట్ కేక్స్ యునో. అయినా ప్రభాస్ అన్న రోజుకి 40 గుడ్లు తింటాడు తెలుసా? ఈ రోజు 36 తిన్నాడండి తెలుసా? ఎందుకని? మిగతా 4 నువ్వు తీసుకొచ్చావు కదా. ఏంట్రా పొద్దున్నే పంచలేస్తున్నావు? లీనాతో ఇచ్చిన మ్యాచింగ్ డ్రెస్ ఐడియా వర్కౌట్ అయిందా? నీ బొందరా, ఇందాక నుంచి అదే చెప్దాం అనుకుంటున్నా. అసలు ఏం వర్కౌట్ అవ్వాలా. సేమ్ పించ్ అంటే లాగిపెట్టి ఒకటి పీకింది. నాకు ఓ విషయం అర్థమైంది. అమ్మాయిలను అర్థం చేసుకోవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరిపోదు, ఇంకేదో కనిపెట్టాలి. పీకేవాలే. ఈ మధ్యన సివిల్ డ్రెస్ వేసుకుంటేనే కొడతారు అనుకున్నాను, మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్న కొడతాను ఇప్పుడే అర్థమైంది. కరెంట్ అఫైర్స్ ఒకటే కాదు, అమ్మాయిలు కూడా ఫాలో అవుతుండాలి. ఫాలో అయితేనే ఇలా పీకింది. నువ్వు నిన్ను పీకుద్ది. వదిలే. రే ఇది ఇక్కడ పెట్టు. ఆయన నువ్వేం తెచ్చావు ఇంతకి? సాంబార్. ఒరే నిజం చెప్పు, రాత్రి మిగిలిపోయిన సాంబార్ క్యాంటీన్లో వేడి చేసుకుని తెచ్చావు కదా? హే నైస్ గెస్ రా. పదిలు తిన్నాం. వద్దు, నేను తిన్నా. రారా నీకోసమే తీసుకొచ్చా. డెకరేషన్ చేస్తా. ఓకే.